హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ టూ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ బి 1305 మీటర్స్. ఇక్కడ సమ్ ఆఫ్ లెంత్స్ ఇచ్చాడు, అంటే L1 ప్లస్ L2 1305. L1 అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 1, L2 అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 2. ట్రైన్ 1 స్పీడ్ ఇచ్చారు. ఎంతనిచ్చారు? ట్రైన్ 1 స్పీడ్ 72 kmph. స్పీడ్ kmph ఉంది. మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అంటే ట్రైన్ 1 స్పీడ్ ఎంత? 20 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, ఫస్ట్ ట్రైన్ వచ్చి సెకండ్ ట్రైన్ని క్రాస్ చేసింది. ఎంత టైంలో? 45 సెకండ్స్. రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. 2 స్పీడ్స్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్స్ తీసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. 2 స్పీడ్స్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి మనం? రిలేటివ్ స్పీడ్. RS అంటే రిలేటివ్ స్పీడ్, అంటే S1 ప్లస్ S2. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2, అంటే 1305 బై టైం. టైం ఎంత? 45. నెక్స్ట్, ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సెకండ్ ట్రైన్ స్పీడ్ కనుక్కోవాలి. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఎంత? 72 kmph. ఇప్పుడు సెకండ్ ట్రైన్ స్పీడ్ కనుక్కుందాం. ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది. kmph ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అలా కాకుండా మీటర్ పర్ సెకండ్ని kmph మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేద్దాం. 9 2s 9 5s. నెక్స్ట్, 5 2s 10, 5 6 30, 5 1s. 261 into 2 అంటే ఎంత వస్తుంది? 26 2s 52 by 5. 5 10s 50 22 అంటే 5 4s 20 అంటే ఎంత వస్తుంది? క్యాలిక్యులేషన్ చేస్తే 104.4. ఇప్పుడు S2 వాల్యూ ఎంత? 104.4 మైనస్ 72. సబ్ట్రాక్షన్ చేయండి, అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 32.4. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఇన్వెస్టెడ్ సమ్ అమౌంట్ ఇన్ ఏ బిజినెస్. ఇక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ ని ఏ అనుకుందాం. నెక్స్ట్, ఆఫ్టర్ 6 months హిస్ ఫ్రెండ్ బి జాయిన్డ్ హిమ్ విత్ ట్రిపుల్ అమౌంట్ దట్ ఏ ఇన్వెస్ట్. ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఏ, బి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ట్రిపుల్ అన్నాడు. ట్రిపుల్ అంటే 3 times. 3 times ఏ. ఇఫ్ ఇన్ ద బిజినెస్ టోటల్ ప్రాఫిట్ ఎండ్ బై బోత్ ఆఫ్ దెమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇక్కడ టైం పీరియడ్ ఇవ్వలేదు. టైం పీరియడ్ 1 year. అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఏ ఎన్ని మంత్స్ ఉంటాడు? 12 months. బి వచ్చి 6 months లేట్గా జాయిన్ అయ్యాడు. టైం పీరియడ్ వచ్చి 1 year. 6 months లేట్గా జాయిన్ అయ్యాడు అంటే బి ఎంత టైం ఉంటాడు? 6 months. ఇక్కడ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కుంటాం. ప్రాఫిట్ రేషియో ఎలా కనుక్కోవాలా? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఏ ఇన్వెస్ట్మెంట్ ఏ, టైం పీరియడ్ 12 months. బి ఇన్వెస్ట్మెంట్ 3A, టైం పీరియడ్ 6 months. నెక్స్ట్, ఏ క్యాన్సల్. 6 2s 6 1s అంటే రేషియో ఎంత? 2:3. దీన్ని ఏమంటామంటే ప్రాఫిట్ రేషియో అంటాం. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. టోటల్ అంటే యాడ్ చేయాలి కదా. టోటల్ అంటే 5 parts. 5 parts ఎంత? 16480. ఇక్కడ ఏమడిగారు? డిఫరెన్స్ బిట్వీన్ షేర్స్ ఆఫ్ ప్రాఫిట్. డిఫరెన్స్ కనుక్కోమన్నారు. 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. 5 parts వచ్చి
16,480. ఇక్కడ 1 పార్ట్ కనుక్కోవాలి. క్యాన్సలేషన్ చేయండి. 5 1s 5 3s 15, 5 2s 10, 5 9s 45, 5 6 30. అంటే 1 పార్ట్ ఎంత? 3296. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Arpita invested her savings in 2 schemes at the rate of 15% per annum and 25% per annum compound interest respectively in the ratio 7:5. ఇక్కడ 2 schemes ఉన్నాయి. స్కీమ్ 1, స్కీమ్ 2. ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:5. అంటే స్కీమ్ 1, స్కీమ్ 2 ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:5. అంటే ఇప్పుడు స్కీమ్ 1లో ఇన్వెస్ట్మెంట్ 700x అనుకుందాం. స్కీమ్ 2లో ఇన్వెస్ట్మెంట్ 500x అనుకుందాం. ఇక్కడ రేషియో కనుక్కున్నప్పుడు జీరోస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇలా ఎందుకు తీసుకున్నామంటే పర్సంటేజెస్ కనుక్కునేటప్పుడు జీరోస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ స్కీమ్ 1లో ఇన్వెస్ట్మెంట్ ఎంత? 700x. స్కీమ్ 2లో ఇన్వెస్ట్మెంట్ 500x. నెక్స్ట్ స్కీమ్ 1లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% పర్ యానం. స్కీమ్ 2లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25% పర్ యానం. సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా? కాంపౌండ్ ఇంట్రెస్ట్. టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్? 2 years. నెక్స్ట్ Arpita got total interest of 507 from both the schemes. 2 schemes నుంచి టోటల్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 507 rupees. సో ఫైండ్ టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై Arpita. టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై Arpita అంటే యాడ్ చేయాలి. 700 + 500 1200x. నెక్స్ట్ ఇప్పుడు కనుక్కుందాం. ఇక్కడ అర్థమెటిక్ అంటే ఏం లేదు. క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆర్ వాల్యూ 10 అనుకుంటే, టైం పీరియడ్ 2 years అనుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా రాస్తాం? డబుల్ స్క్వేర్. 2 years అయితే ఇలా చేసుకోవచ్చు. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 decimals. 100కి 2 decimals అంటే 1. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్? 21%. సేమ్ అదే స్టైల్లో ఇక్కడ కూడా చేద్దాం. 15%. డబుల్ స్క్వేర్ కదా, డబుల్ స్క్వేర్. 15ని డబుల్ చేస్తే 30, 15ని స్క్వేర్ చేస్తే 225. స్క్వేర్ చేశాక 2 decimals. 225కి 2 decimals అంటే ఎంత వస్తుంది మనకు? 32.25%. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 32.25%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 700x ప్లస్ 25 కూడా అలానే చేద్దాం. డబుల్ స్క్వేర్. 25కి డబుల్ 50, 25కి స్క్వేర్ 625. స్క్వేర్ చేశాక 2 decimals అంటే ఎంత వస్తుంది? 56.25. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 500x. టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 507. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 32.25 into 7. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 225.75 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 281.25 x is equal to 507. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 507x వస్తుంది. is equal to 507. 507 క్యాన్సల్. అంటే x వాల్యూ ఎంత? 1. క్వశ్చన్లో ఏమడిగారు? టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్. టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటే
1200x. X వాల్యూ 1 కదా, 1200 into 1 అంటే టోటల్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, 1200. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. సమ్ అంటే యాడ్ చేయాలి, బి అంటే బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ అండ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ని ఏ అనుకుందాం. సమ్ ఎంతని ఇచ్చారు, 60 అని ఇచ్చారు. నెక్స్ట్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. పి అంటే పెరిమీటర్. పెరిమీటర్ ఫార్ములా 2 into l plus b. ఎంతని ఇచ్చారు, 84. 2 4s 2 2s. l plus b వాల్యూ ఎంత, 42. నెక్స్ట్, డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్. డి అంటే డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్. డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ కి ఫార్ములా √2a. డయాగనల్ ఆఫ్ ది స్క్వేర్ ఎంతని ఇచ్చారు, 40 √2. √2 క్యాన్సిల్ అంటే ఏ వాల్యూ ఎంత, 40. సబ్స్టిట్యూట్ చేయండి, ఏ వాల్యూ 40. ఇప్పుడు బి వాల్యూ కనుక్కుందాం. 60లో 40 పోతే ఎంత, 20 అంటే బి వాల్యూ 20. నెక్స్ట్, ఎల్ ప్లస్ బి అంటే 42 కదా, బి వాల్యూ 20. ఎల్ వాల్యూ ఎంతో కనుక్కుందాం. 42లో 20 పోతే 22 అంటే ఎల్ వాల్యూ ఎంత, 22. క్వశ్చన్లో ఏమడిగారు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ 22, బ్రెడ్త్ 20. 22 into 20 440. అన్ని యూనిట్స్ మీటర్స్ లో ఉన్నాయి కాబట్టి 440 మీటర్ స్క్వేర్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద టైమ్ టేకన్ బై AB and C to complete work alone is 12 days, 15 days and 5 days. ఏ వచ్చి ఒక వర్క్ ని కంప్లీట్ చేసేదానికి 12 days పడుతుంది, బికి 15 days, సికి వచ్చి 5 days. ఇక్కడ ఏమడిగారు, ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి కంప్లీట్ 60% ఆఫ్ ద వర్క్. ఫస్ట్ మనం ఫుల్ వర్క్ అనుకుందాం, మళ్ళీ 60% ఆఫ్ ద వర్క్ అనుకుందాం. ఏ వచ్చి 12 days లో చేస్తారు, బి వచ్చి 15 days లో చేస్తారు. క్వశ్చన్లో ఏమడిగారు, ఏ అండ్ బి. అండ్ అంటే ప్లస్ అని, ఏ అండ్ బి ఎన్ డేస్ లో చేస్తారు. ఇలా ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, ఏ ప్లస్ బి కనుక్కోవాలంటే షార్ట్ కట్ ఉంది, ప్రోడక్ట్ బై సమ్. పి అంటే ప్రోడక్ట్, ఎస్ అంటే సమ్. ప్రోడక్ట్ అంటే 12 into 15, సమ్ అంటే 12 plus 15, 12 plus 15 అంటే 27. ఇది ఫుల్ వర్క్, కానీ మనం చేయాల్సింది 60% కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 60% ఆఫ్ 12 into 15 by 27. 60% అంటే 60/100 into 12 into 15 by 27. 23s 25s, 5 3s. నెక్స్ట్ 3 9s, 3 3s, 3 4s. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 4 days. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్. ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ 2 equations 1 and 2 are given. You have to solve both the equations and give answer. ఇక్కడ 2 equations ఇచ్చారు. ఫస్ట్ ఈక్వేషన్ x లో ఉంది, సెకండ్ ఈక్వేషన్ y లో ఉంది. సాల్వ్ చేసి x వాల్యూ y వాల్యూ కనుక్కొని x కి y కి రిలేషన్షిప్ చెప్పాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే షార్ట్ కట్ మెథడ్ ఉంది, 3 steps. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్, సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్, థర్డ్ స్టెప్ వచ్చి డివైడ్ విత్ x² కోఎఫిషియంట్. యాడ్ చేస్తే 5 రావాలా, మల్టిప్లై చేస్తే 6 రావాలి. మల్టిప్లై చేస్తే 6 రావాలి, ఎందుకంటే 3 into 2 అంటే 6 కదా. యాడ్ చేస్తే 5 రావాలి. ఆ విధంగా మనం స్ప్లిట్ చేయాలి. అంటే 3 into 2 కదా, 3 into 2 మల్టిప్లై చేస్తే 6, యాడ్ చేస్తే 5. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్.
సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. థర్డ్ స్టెప్ డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 3, 3తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే 6 రావాలా, యాడ్ చేస్తే 5 రావాలా. స్ప్లిట్ చేయండి. 2 3 కదా, 2 3 యాడ్ చేస్తే 5, మల్టిప్లై చేస్తే 6. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ వచ్చి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2, 2తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, -2, -3/2 వచ్చింది. వై వాల్యూ ఎంత వచ్చింది, -3/3 -2/3 వచ్చింది. 2/2 అంటే 1, 3/2 అంటే 1.5, 3/3 అంటే 1, -0.66. ఇప్పుడు రిలేషన్షిప్ చెప్పాలి. ఎలా చెప్పాలో చూడండి. -1 -1 రిలేషన్ వచ్చి ఈక్వల్. -1 -0.66 అంటే రిలేషన్షిప్ వచ్చి లెస్ దెన్. -1 ఈజ్ లెస్ దెన్ -0.66. -1.5 -1 రిలేషన్ వచ్చి లెస్ దెన్. -1.5 -0.66 రిలేషన్ లెస్ దెన్. కొన్ని లెస్ దెన్లు వచ్చాయి, కొన్ని ఈక్వల్ టులు వచ్చాయి. అంటే ఆన్సర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా, సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసి వై వాల్యూ కనుక్కోవాలి. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే 13 రావాలా, మల్టిప్లై చేస్తే 40 రావాలి. నెక్స్ట్ 40 ఎలా వస్తుంది, 5 × 8. 5 × 8 అంటే 40, మల్టిప్లై చేస్తే 40 వస్తుంది, యాడ్ చేస్తే 13 వస్తుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్ అంటే -5 -8. థర్డ్ స్టెప్ వచ్చి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చి 4, 4తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే -3 రావాలా, యాడ్ చేస్తే -2 రావాలా. అంటే -3 1 కదా, మల్టిప్లై చేస్తే -3, యాడ్ చేస్తే -2. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ వచ్చి వై స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి, 3తో డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేసేది కష్టం కాబట్టి మల్టిప్లై చేయండి. ఇక్కడ బై 3, ఇక్కడ బై 3, లెఫ్ట్ సైడ్కి వెళ్తే × 3. వై వాల్యూ వచ్చి 3, -1. ఇక్కడ బై 4 కదా, రైట్ సైడ్కి వెళ్తే × 4. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 3 × -5 -15, 3 × -8 -24. వై వాల్యూ వచ్చి 12 -4. 3 × 4 12 -4. -15 12 రిలేషన్షిప్ లెస్ దెన్. -15 -4 రిలేషన్షిప్ వచ్చి లెస్ దెన్. -24 12 రిలేషన్షిప్ లెస్ దెన్. -24 -4 రిలేషన్షిప్ లెస్ దెన్. అన్ని లెస్ దెన్లు వచ్చాయి అంటే ఎక్స్ కి వైకి రిలేషన్షిప్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ మోడల్. యాడ్ చేస్తే -6 రావాలా, మల్టిప్లై చేస్తే 8 రావాలా. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్ అంటే -4 -2 యాడ్ చేస్తే -6 వస్తుంది, మల్టిప్లై చేస్తే +8 వస్తుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్ అంటే 4, 2. థర్డ్ స్టెప్ వచ్చి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 8, 8తో డివైడ్ చేయాలి. యాడ్ చేస్తే -7, మల్టిప్లై చేస్తే 12 రావాలి. అంటే ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు, -4 -3 యాడ్ చేస్తే -7, మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్.
థర్డ్ స్టెప్ వచ్చి వై స్క్వేర్ కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 4,2. ఇక్కడ డివిజన్ చేయాలంటే కష్టం కాబట్టి మల్టిప్లికేషన్ చేద్దాం. రైట్ సైడ్ అంతా బై 6 ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ 6. వై వాల్యూ 4,3. ఇక్కడ బై 8 ఉంది, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 8. 6 into 4 24, 6 into 2 12, 4 into 8 32, 3 into 8 24. 24 32 relationship less than. 24 24 relationship equal to. 12 32 relationship less than. 12 24 less than. కొన్ని లెస్ దెన్లు వచ్చాయి, కొన్ని ఈక్వల్ టులు వచ్చాయి. అంటే ఆన్సర్ x less than or equal to y. A scored 85% in first exam with maximum marks of 1200 and 70% in second exam with maximum marks of 800. ఫస్ట్ ఎగ్జామ్ లో 85% వచ్చింది. ఫస్ట్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు? 1200 కి. సెకండ్ ఎగ్జామ్ లో 70% వచ్చింది. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 800. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారంటే 2 ఎగ్జామ్స్ లో కలిపి ఎంత పర్సంటేజ్ అని అడిగారు. పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం? మార్క్స్ అబ్టైన్డ్ బై టోటల్ మార్క్స్. మార్క్స్ అబ్టైన్డ్ బై టోటల్ మార్క్స్. నెక్స్ట్ టోటల్ మార్క్స్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ 1200, సెకండ్ ఎగ్జామ్ 800. అంటే 1200 ప్లస్ 800. ఫస్ట్ ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 85% ఆఫ్ 1200. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. మల్టిప్లై చేయండి. 12 5s 60, 12 8s 96. 96 ఒక 6 102 అంటే 1020. సెకండ్ ఎగ్జామ్ లో ఎంత పర్సెంట్ వచ్చింది? 70%. ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు? 800. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 70 into 8 560. యాడ్ చేద్దాం. 1020 ప్లస్ 560 అంటే 1580. 1200 ఒక 800 2000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 3 zeros క్యాన్సిల్. 2 7s 2 9s అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ ఈజ్ సెల్లింగ్ ఏ ఫ్యాన్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30% ఆన్ మార్క్డ్ ప్రైస్. ఆర్డర్ ఇది. కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు? 30%. ఇఫ్ ద మార్క్డ్ ప్రైస్ ఈజ్ 20% అబౌవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా మార్క్డ్ ప్రైస్ ఎంత ఎక్కువ? 20%. ఫ్యాన్ వాజ్ సోల్డ్ ఫర్ 420. సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 420. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే ఫ్రంట్ వాల్యూనా బ్యాక్ వాల్యూనా? బ్యాక్ వాల్యూ. నెక్స్ట్ ఎలా చేయాలో చూడండి. ప్రాఫిట్ అంటే ప్లస్, డిస్కౌంట్ అంటే మైనస్. 100 ప్లస్ 20 120/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 120/100. కానీ ఇక్కడ మన బ్యాక్ వాల్యూ కదా కావాల్సింది, రివర్స్. 120/100 రివర్స్ 100/120. 100 minus 30 70/100. 70/100 కి రివర్స్ 100/70. 76. 6 20s 25s. 100 into 5 500 అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 500. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ boat and stream in downstream and upstream is 56 kmph. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ d అనుకుందా, అప్ స్ట్రీమ్ స్పీడ్ u అనుకుందా. డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ స్పీడ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 56 kmph. నెక్స్ట్. ద టైమ్ టేకన్ బై బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ టైం ఎంతనిచ్చాడు? 45 minutes. మినిట్స్ ని హవర్స్ లోకి మార్చాలంటే డివైడెడ్ బై 60. 15 3s 15 4s. యు అంటే అప్ స్ట్రీమ్ టైం.
నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ టైం ఎంతనిచ్చారు 30 minutes. 30 minutes అంటే హాఫ్ అన్ అవర్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ ఏమడిగారంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ల యొక్క డిఫరెన్స్ అడిగారు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే వై వాల్యూ ఎంతని ఇచ్చారు 4 అని ఇచ్చారు. డి అంటే ఎక్స్ ప్లస్ వై, యు అంటే ఎక్స్ మైనస్ వై. డౌన్ స్ట్రీమ్ కి ఫార్ములా ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, వై అంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంతని ఇచ్చారు 4. వై క్యాన్సర్. 2x is equal to 56. 2 28s అంటే x వాల్యూ ఎంత 28. నెక్స్ట్ ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x ప్లస్ వై అంటే 28 ప్లస్ 4 అంటే 32. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x మైనస్ వై, x వాల్యూ 28, y వాల్యూ ఎంత 4. 28లో 4 పోతే 24. ఇక్కడ ఏమడిగారంటే క్వశ్చన్ లో డిస్టెన్స్ల యొక్క డిఫరెన్స్. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 32, డౌన్ స్ట్రీమ్ టైమ్ హాఫ్ అన్ అవర్. డిఫరెన్స్లు కదా అడిగింది. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 24, టైం ఎంత 3/4, 4 6 2 16. 16 18 డిఫరెన్స్ ఎంత 2 అంటే ఆన్సర్ ఎంత 2 kilometers. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఏ బాటల్ కంటైన్స్ 2 liquids A and B in the ratio 4:5. ఒక బాటిల్లో AB లిక్విడ్స్ ఉన్నాయి, ఏ రేషియోలో 4:5. అంటే ఏ లిక్విడ్ ఎంత ఉంది 4x, B లిక్విడ్ 5x ఉంది. when 20 liters of liquid A is taken out, ఇక్కడ లిక్విడ్ ఏ అంటే 4x, లిక్విడ్ ఏ ఎంత తీసేసాం 20 liters. 20 liters తీసేసి 20 liters ఆఫ్ లిక్విడ్ B was poured into the bottle. ఇప్పుడు లిక్విడ్ B 20 liters యాడ్ చేసాం. ఇలా యాడ్ చేసినప్పుడు రేషియో ఏమైంది 3/4. ఫైండ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ ఏ. ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే ఫైండ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ ఏ ఇన్ ద బాటిల్ ఇనిషియలీ అంటే స్టార్టింగ్ బాటిల్లో లిక్విడ్ ఏ ఎంత ఉందో కనుక్కోవాలి. అంటే 4x వాల్యూ కనుక్కోవాలి. సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఫైనల్ గా మనం ఏం కనుక్కోవాలా 4x కనుక్కోవాలి. 4 into 4x 16x, 4 into 20 80, 5x into 3 15x, 20 into 3 60. 16x లో 15x పోతే x మైనస్ 80, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 80, 60 ప్లస్ 80 140. క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నారు 4x అంటే 4 into 140 అంటే ఎంత 560. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ద సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ A and B is 48 years. if the ratio of ages of A and B 15 years ago, అంటే 15 years back మైనస్ 15 అంటే 15 years back. AB ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి 2:1. ఇక్కడ సమ్ వచ్చి ప్రెసెంట్ లో ఉంది, దీన్ని కూడా మనం 15 years బ్యాక్ కి తీసుకెళ్దాం. ప్రెసెంట్ ఏజెస్ సమ్ 48, 15 years బ్యాక్ అంటే ఏకి 15 years తగ్గిపోతుంది ఏజ్, బి కూడా 15 years తగ్గిపోతుంది. అంటే 15 years బ్యాక్ సమ్ ఎంత 48 మైనస్ 30 అంటే 18 years. సమ్ అంటే యాడ్ చేయాలి, యాడ్ చేస్తే ఎంత రావాలా 18. 2 + 1 అంటే 3, యాడ్ చేస్తే 18 రావాలి కదా, కానీ ఇక్కడ 3 వస్తుంది. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది 6. 6 into 2 12, 6 into 1 6. ఇక్కడ ఏ ఏజ్ అంటే 12 years,
బి ఏజ్ అంటే 6 years. ఇది ఇప్పుడు 15 years బ్యాక్. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? ఫైండ్ రేషియో ఆఫ్ ఏజెస్ ఏ అండ్ బి ఆఫ్టర్ 9 years. ఫస్ట్ ప్రెసెంట్ ఏజ్ కనుక్కుందాం. 15 years బ్యాక్ ఏజ్ అంటే 12, ప్రెసెంట్ ఏజ్ అంటే 15 years యాడ్ అవుతుంది. బికి కూడా 15 years యాడ్ అవుతుంది. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? ఆఫ్టర్ 9 years, అంటే మళ్ళీ 9 యాడ్ అవుతుంది. యాడ్ చేద్దాం. 9 + 15 24, 24 ఒక 12 36, 15 ఒక 9 24, 24 ఒక 6 30, 6 6 6 5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The line graph given below shows total number of students, boys plus girls, studying in 6 institutes. ఇక్కడ 6 institutes ఉన్నాయి. PQRSTU. ఇక్కడ ఏ డేటా ఇచ్చారు? మార్చ్ 2020. ప్రతి ఇన్స్టిట్యూట్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని క్లియర్ గా ఇచ్చున్నారు. ఫస్ట్ క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆర్. ఇన్స్టిట్యూట్ ఆర్ టోటల్ స్టూడెంట్స్ అంటే 400. ఇన్స్టిట్యూట్ ఆర్ టోటల్ స్టూడెంట్స్ అంటే 400. ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీడ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఎస్. ఇన్స్టిట్యూట్ ఎస్ టోటల్ స్టూడెంట్స్. ఇది 300, ఇది 350. మిడిల్లో 4 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఏమొస్తుంది? 310, 320, 330, 340, 350. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఎస్ అంటే ఇది 300, 310, 320. ఇన్స్టిట్యూట్ ఎస్ అంటే ఎంత? 320. ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ మోర్. పర్సంటేజ్ మోర్ అంటే ఎలా కనుక్కుంటాం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 400కి 320కి డిఫరెన్స్ 80. ఐవి అంటే ఇనిషియల్ వాల్యూ, దెన్ తర్వాత ఉండేది ఇనిషియల్ వాల్యూ, దెన్ తర్వాత ఏముంది? 320. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 84s 425. అంటే ఆన్సర్ ఎంత? 25%. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏప్రిల్ 2020. ఇక్కడ ఇచ్చిన డేటా అంతా మార్చ్ 2020. మార్చ్ 2020. In April 2020, total students studied in Q&U is 50 and 60 more than previous month. Previous month అంటే మార్చ్ 2020. మార్చ్. చూడండి క్యూ వాల్యూ ఎంత? 250. యూ వాల్యూ ఇది 200, ఇది 240. ఇది మార్చ్. ఏప్రిల్లో ఏమన్నారు? 50 మోర్ అన్నారా? ఇక్కడ 60 మోర్ అన్నారు. 250 + 50 300, 240 + 60 300. మార్చ్లో స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నారు, ఏప్రిల్లో స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నారు. ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీడ్ ఇన్ ఇన్స్టిట్యూట్స్ Q&U ఇన్ ఏప్రిల్ 2020. ఏప్రిల్లో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని అడిగారు. 300 + 300 600. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. టోటల్ బాయ్స్ స్టడీడ్ ఇన్ ఇన్స్టిట్యూట్ టీ. ఇన్స్టిట్యూట్ టీ చూడండి. ఇన్స్టిట్యూట్ టీ టోటల్ స్టూడెంట్స్ ఎంత? ఇది 150, 160, 170, 180. ఇన్స్టిట్యూట్ టీ టోటల్ స్టూడెంట్స్ 180. టోటల్ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్. గర్ల్స్ ని జీ అనుకుందాం. టోటల్ బాయ్స్ స్టడీడ్ ఇన్ ఇన్స్టిట్యూట్ టీ ఈజ్ 60 మోర్ దెన్ టోటల్ గర్ల్స్ అన్నారు. అంటే ఇక్కడ ఏమని ఇచ్చారంటే బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 60 మోర్ దెన్ గర్ల్స్ అన్నారు. బాయ్స్ ని ఏమని రాయొచ్చు మనం? 60 + గర్ల్స్ అని రాయొచ్చు. 180 ఈజ్ ఈక్వల్ టు 180లో 60 పోతే 120. G + G 2G.
260s. క్వశ్చన్లో ఏమడిగారు? ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టడీడ్ ఇన్ ఇన్స్టిట్యూట్ టీ. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 60. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్, గర్ల్స్ బాయ్స్ రేషియో ఇచ్చారు. ఏ ఇన్స్టిట్యూట్? ఇన్స్టిట్యూట్ ఆర్ 3:2. ఇన్స్టిట్యూట్ ఆర్ టోటల్ స్టూడెంట్స్ ఎంత? 400. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? బాయ్స్. బాయ్స్ అంటే 2 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. టోటల్ ఎంత? 400. 5 80s. 2 into 80 160. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. క్వశ్చన్ మార్క్ ని ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ డివిజన్ చేయాలి. ఎక్స్ డివైడెడ్ బై 5. ఇక్కడ డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకుందాం. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 7కి రివర్స్ 1/7 ఇంటూ 14 ప్లస్ 112 is equal to 420. 7 2s 2x by 5. 420లో 112 తీసేస్తే ఎంత వస్తుంది? 308. 2 15s 2 4s. అంటే x వాల్యూ ఎంత? 154 into 5. అంటే ఎంత వస్తుంది? 770 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 52 into 26. 52 into 26 అన్నా ఒకటే, 26 into 52 అన్నా ఒకటే. 52 ఏమని రాయొచ్చు? 50 plus 2 అని రాసుకోవచ్చు. 26 into 50 అంటే 1300. 26 5s అంటే 130. 26 into 50 అంటే 1300. 26 into 2 52. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1352. నెక్స్ట్ 1352 ప్లస్ 38,700. క్వశ్చన్ మార్క్ ని ఎక్స్ అనుకుందాం. ప్లస్ 214 is equal to 5866. ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయండి. 1352 214 యాడ్ చేస్తే 1566. ఇక్కడ 5866 ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 1566. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 4300 వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 38,700 డివైడెడ్ బై 4300. 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 9th. 43 9s ఎంత? 387. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 9. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ మార్క్ ని ఎక్స్ అనుకుందా. పర్సంటేజ్ అంటే 1/100. క్యూబ్ రూట్ ఆఫ్ 320 డివైడెడ్ బై 4 అంటే 80 కదా. 80 into 3 240. 50% అంటే హాఫ్. 206 లో హాఫ్ 103. 25 అంటే x by 5. క్యూబ్ రూట్ ఆఫ్ 240 ప్లస్ 103 అంటే 343. 7 క్యూబ్ 343. క్యూబ్ రూట్ ఆఫ్ 343 అంటే 7. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 35. 5 into 7 35. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ మార్క్ ని ఎక్స్ అనుకుందాం. 12x డివిజన్ చేద్దాం. డివైడెడ్ బై 48 into 230 is equal to 115 divided by 225 into 4500 divided by 20. 225 ones, 225 twos. 225 twos ఎంత? 450.
20 cancel. 115 ones, 115 twos, 12 ones, 12 fours, 2 twos. అంటే x వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 17 ప్లస్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 34 into 5 అంటే 170 వస్తుంది. ఫస్ట్ డివిజన్ చేయాలి. 280 డివైడెడ్ బై 21 into 3. 3 sevens, 7 40s. ఇదంతా చేస్తే ఎంత వస్తుంది మనకు? 40 వస్తుంది. 170లో 40 పోతే 130 వస్తుంది. 130 ఒక 17, 147. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ ని x అనుకుందాం. x డివైడెడ్ బై 5. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకుంటే 7 రివర్స్ అవుతుంది. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే డివిజన్ పక్కన ఉండేది రివర్స్ అవుతుంది. 7కి రివర్స్ 1/7 into 14 ప్లస్ 112. 340 ప్లస్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 25 into 20 అంటే ఎంత వస్తుంది? 500. నెక్స్ట్ 7 twos, 2x by 5. 340 ఒక 500, 840. ఇక్కడ ప్లస్ 112. రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 112. 280, 112 యాడ్ చేస్తే 392. 280, 112 యాడ్ చేస్తే 392. సబ్ట్రాక్షన్ చేయండి. 2x by 5 is equal to 448 వస్తుంది. 2తో క్యాన్సలేషన్ చేయండి. అంటే x వాల్యూ ఎంత? 224 into 5. మల్టిప్లై చేస్తే 5 into 22 110, 112. అంటే 1120. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 15% ఆఫ్ 800. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 15 into 8 120 మైనస్ 80 ప్లస్ 14 into 15 మల్టిప్లై చేయండి. 15 4s 60 అంటే 210 వస్తుంది మైనస్ 240. 120లో 80 పోతే 40. 210 మైనస్ 240 అంటే మైనస్ 30. 40 మైనస్ 30 అంటే 10. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.